తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు బుధవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. కాగా మే 23న ఉదయం 7:45 స్వర్ణరథోత్సవం కన్నుల పండువగా జరగనుంది. వసంత ఋతువులో మేషరాశిలో సూర్యుడు ఎక్కువ ప్రకాశవంతంగా ఉంటాడు. సూర్యకిరణాల వేడి వల్ల జీవులకు వ్యాధిబాధలు కలుగుతాయి. లోకమాత అయిన శ్రీ పద్మావతి అమ్మవారిని వసంతోత్సవాల ద్వారా ఆరాధించడం వల్ల శారీరక మానసిక తాపాలు తొలగుతాయి. వసంతోత్సవాల్లో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటలకు అమ్మవారి ఉత్సవాలను ఆలయం నుండి శుక్రవారపు తోటకు ఊరేగింపుగా తీసుకువెళ్లారు. 2:30 గంటల నుండి స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో భాగంగా పసుపు, కుంకుమ, పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరి నీటితో అభిషేకం నిర్వహించారు. రాత్రి 7:30 నుండి 8:30 గంటల వరకు అమ్మవారిని ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగించారు. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక సంగీత కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో గోవిందరాజన్, ఆలయ అర్చకులు బాబుస్వామి, సూపరింటెండెంట్ శేషగిరి, టెంపుల్ ఇన్స్పెక్టర్ గణేష్, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. देवायज्ञमत्सप्तास्यासंबरिधयः त्रिसप्तसमिधः कृताः देवायज्ञन्तन्वानाः अपध्नन् पुरुषं वसुं तैयज्ञं बलिः